భవంతం కృష్ణ. అయినా నాహం వందే తవ చరణయోః ద్వంద్వం అద్వంద్వ హేతోః. వస్తుంది అది కాదండి రాసుకున్నది ఇక్కడ పెట్టుకున్నాను అందాక స్పష్టంగా చెప్పేస్తున్నా నాహం వందే. ఇదో నేను వీటి కోసం నీకు నమస్కరించట్లేదు. వీటి కోసం చెప్పేస్తాను. తవ చరణయోః ద్వంద్వం, నీ చరణ ద్వంద్వానికి ఇగో నేను ఫలానా వాటి కోసం నేను నమస్కరించట్లేదు సుమా అని చెప్పేస్తాను. దేనికోసం కాదు 3 చెప్తాడు 3 పాదాల్లో. 4వ పాదంలో దేనికోసం చెప్తాడు. నీ యొక్క చరణ ద్వంద్వం రెండు పాదాలు ఉంటాయిగా, వీటిని అద్వంద్వ హేతోహో, అద్వంద్వ హేతోహో నాహం వందే. అద్వంద్వ హేతోహో అంటే ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో ఆ ద్వంద్వాలను తప్పించుకోవడం కోసం నేను నమస్కరించట్లేదు. నెంబర్ 1. రెండోది, ఇక్కడి నుంచి దేహం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ దేహంలో ఏమైనా పాపాలు బాగా చేస్తే నరకాది లోకాలకు వెళతాం. 28 నరక లోకాలు ఉన్నాయి. ఒకసారి పేరు చెప్పుకుందాం తప్పే ఉంటుంది. ఎందుకంటే ఎవరో చెప్తే మనం పక్కన పెట్టింది. భాగవతంలో సుఖమహర్షి చెప్పింది 28. ఎందుకంటే ఇక్కడ పదం వాడారు కుంభీపాకం. కుంభీపాకం అంటే బెల్లంపాకం కాదు, అది 28 నరక లోకాల్లో ఒకటి. ఆ 28 పేర్లు చెప్పుకుందాం. ఈ పేర్లు మానవులు కాదు పెట్టుకోకండి. అంటే వాళ్ళు ఎలాగో చేసేది అదే అనుకో పేరు సంగతి. కానీ ఉందా ఈ పేర్లు మనం ఏ పేరు కనిపిస్తే కొత్త పేరు ఉంటే చాలు. ఏ బాగుందని చెప్పి కుంభాలు పేరు పెట్టే బాగుండదు అసలు. కానీ నా పేరు చెప్తారు. 28 లోకాలు. తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవ నరకాలు. రౌరవం అదో పదం. మహారౌరవం కుంభీపాకం. కుంభీపాకం గురుమపి హరి వస్తుంది కదా అక్కడ. ఒకటి వాడాడు అంటే మొత్తం నరకలోకాలని. కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధగోపం, క్రిమిభోజనం, సందంశము, సప్తసూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి. ఈ వైతరణి అనే ప్రహ్లాదుడు వాడాడు ఆయన దాంట్లో. కుయోదము, ప్రాణ నిరోధము, విశసనము, లాలాభక్షము, సారమేయాదనము, అవీచి, అయఃపానం, క్షారకర్దమము, రక్షోగణ భోజనము, శూలప్రోతము, దంద శోకము, అవట నిరోధము, అపర్యావర్తనము, సూచీముఖము. 28 నరకలోకాలు. 5వ స్కందం ముగిస్తూ సుఖమహర్షి పరీక్ష మహారాజు గారు చెప్తే ఇక్కడి నుంచి ఆరో ఈ నరకాల్లోకి వెళ్ళవలసిన వాడు నారాయణ అని శబ్దం పలకడంతో వైకుంఠాన్ని వెళ్ళిపోయాడు అజామిడో భక్తుడు. 28 నరకాల్లోకి వెళ్ళవలసిన అవసరమైన పాపాలన్నీ చేశాడు. ఎవడు? అజామిడు. వెంటనే వాడు ఉపాఖ్యానం వస్తుంది 6వ దాంట్లో. అందులో ఉంది కుంభీపాకం. పేర్లు చెప్పుకోవడం ఎందుకంటే ఇవి ఉన్నాయని చెప్పుకోవడం. ఏమన్నా ఇప్పుడు నాకు కనిపించట్లేదు. ఆ టైం వచ్చి కూడా అవుతుంది. ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎమ్మట్లుంటే నాకు కనిపించాలి కదా. ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు? ఇంట్లో ఉన్నవాడు కాదా? కాదా? ప్రత్యక్షంగా వాళ్ళు కనిపించలేదు. ఇంట్లో రూపాలే కనిపిస్తుంటారు. ఆ టైం వచ్చి వాళ్ళు యథార్థ స్వరూపం నవ్వేరేది ఇంట్లో. కనుక ఇదో ఒకవేళ ఈ దేహం నుంచి వెళుతున్నప్పుడు కుంభీపాకాది నరకాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి అనుకో, ఏమయ్యా నరకం నుంచి ఆపేమని నన్ను అడుగుతున్నావా? కాదు లెక్క పోతే పోవడం నరకాన్ని ఆపమని, రాబోతున్న నరకాన్ని ఆపమని కాదు. 3వది, రమ్యారామ మృదు తనులత అందరే నాపినంతం. ఈయన స్వర్గాభిలాష ఏమైనా ఉందా? వెళ్ళి వీళ్ళతోనే వాళ్ళతోనే నాట్యం చేద్దామని ఉందా? పూల రేకుల వంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళతో రమ్యారామ మృదు తనులత ఉన్నారు కదా. వీళ్ళ కాదు రంభా ఉరసి తిలోత్తమ వీళ్ళతో ఏదైనా నాట్యం చేద్దామని అక్కడికి ఏమైనా వెళ్దాం అనుకుంటారు. నాపినంతం శివ అద్వంద్వ హేతోహో అంటే ఈ దేహంలో ఉండగా ద్వంద్వాలు తప్పించుకోవడానిగా కాదు. ఇహలోకపరంగా లేదా నరకాన్ని ఆపమన కాదు. స్వర్గాన్ని పొందించమని కాదు. మరి ఏంటి? భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. నా యొక్క ప్రతి భావనలో భావే భావే జన్మ జన్మ. వైష్ణవ సంప్రదాయంలో విశేషంగా చెప్తారు. అంటే జన్మలు ఆపమండం నిజమైన భక్తి కాదు. జన్మలు ఆపడమా ఆపకూడదు ఆయన ఇష్టం. మనం అడగవలసిన ఆయన యొక్క అవిస్మృతి. జ్ఞాన సంప్రదాయంలో శరీరం మళ్ళీ రాకుండా చేసుకోవడం అది మోక్షం. జ్ఞాన సంప్రదాయంలో చెప్పేది శరీరం వస్తుందని. వీళ్ళు అడుగు పెట్టు పైన ఉన్నాం అనుకుంటుంటారు. వాళ్ళు కాస్త వాళ్ళు ఏంటంటే శరీరం వస్తే నష్టం ఏంటి? శరీరం ఉంటే ఉండమండి. ఆయన గారి యొక్క అవిస్మృతి మనకుందా శరీరం ఏంటి?
నూనె రాసుకోవడానికి నూనె ఉన్నప్పుడు పనసకాయ కోయడానికి ఇబ్బంది ఏంటి వాళ్ళు అడిగి, నూనె లేకపోతే పనసకాయ కోయడానికి భయపడాలి, కానీ చేతి నిండా రాసుకోవడానికి నూనె ఉన్నప్పుడు పనసకాయ కోస్తే నష్టం ఏంటి? నష్టమే లేదుగా. అందువల్ల మళ్ళీ జన్మ వచ్చినా సరే ఈయన గారి అవిస్మృతి, పరమాత్మని అవిస్మృతి అంటూ ఉంటే జన్మించినా నష్టం. ఇప్పుడు ఒక శరీరం 100 కేజీల శరీరం ఉందన్న బరువు, ఒక శరీరం 5 కేజీలు అనుకుందాం. నీళ్లలో దిగితే బరువు తెలియదు, ఏదైనా వెయిట్ లాస్ అయిపోతుంది. నీళ్లలో 100 కేజీల శరీరం నేల మీద నడుస్తుంటే బరువు తెలుస్తుంది, 5 కేజీల వాటి తేలిగ్గా పడిపోతుంది. నీళ్లలో దిగితే ఇద్దరికీ బరువు తెలియదు. అలాగే పరమాత్మ యొక్క ఆ టచ్ లోపల నిరంతరం ఉన్నప్పుడు శరీరం అంటే ఒక ఉందని స్పృహ ఉంటుంది. అందులో శరీరం వస్తే నష్టం ఏంటి? వాడు అనేది ఏంటంటే భావే భావం కానివ్వండి, శరీరం నష్టం ఏంటి? శరీరం ఆత్మని అడగద్దు. ఒకవేళ ఆయన గారు ఇచ్చాడా, ఇవ్వలేదా, వదిలే శరీరం అక్కడ కూర్చోంటాడా, లేదా ఆయన గారు పని పెట్టుకుని డిప్యూటేషన్ మీద వెళ్ళి వచ్చే కొంచెం పని చేసుకొచ్చి తప్పు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ కావాలంటే దేశం ధరిద్దాం, లేదా ఆయన వద్దంటే కూర్చుందాం, స్వరూపంలో ఉందాం. కనుక ఆయన కండిషన్ చేయొద్దు. అంటే ఆ విధంగా కూడా కండిషన్ చేయొద్దు అంటారు వాళ్ళు. కండిషన్లెస్ డివోషన్ అంటే మాకు జ్ఞానం ఇవ్వు, మాకు శరీరం రాకుండా చేయదు కూడా కండిషన్ అంటారు వాళ్ళు వాళ్ళ మార్గంలో. జ్ఞాన మార్గంలో శరీరం తిరిగి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా, అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పరమాత్మతో ఆ అద్వయ స్థితి ఏదైతే ఉందో అది మోక్షంగా చెప్తారు మన జ్ఞాన సంప్రదాయం. కానీ వాళ్ళు అడుగు ముందుకు వెళ్ళి ఇటు వచ్చినా భావే భావే ఎన్ని జన్మలు వచ్చినా సరే హృదయ భవనే భావయేయం భవంతం, నా హృదయం అనే భవనంలో నిన్నే భవంతం, నిన్నే భావయేయం నిరంతరము భావించేటటువంటి నిరంతరం నీ భావనే నడుస్తున్నారు. ఎప్పుడు? నా హృదయ భావన. ఎప్పుడు? ఇన్ని జన్మలు భావే భావన అని ఈ కోరిక కోరేది మహాత్మ. అందుకే అవిస్మృతికి కంటిన్యూషన్ అని. అంటే ఆయన అడిగేది ఏంటంటే అద్వంద్వ హేతోహో ఇంత పదం చూడాలి. ఇహలోకంలో ఉండగా ద్వంద్వములు తప్పించుకోవాలని ముచ్చట నాకు లేదు. ద్వంద్వములు అంటే మనకు ఎలా తెలుసు? శీతము ఉష్ణము, లాభము నష్టము, జయము అపజయము, కీర్తి అపకీర్తి, శత్రువు మిత్రుడు, ఇవన్నీ ఉన్నాయి కదా, పేరుతో కాపదు. ఇవి ప్రతి దేహానికి తప్పవు, ప్రతి దేహానికి తప్పదు. రమణ మహర్షి గారికి శత్రువులు ఉన్నారు. రమణ మహర్షి గారి శత్రువులు కాదు వాళ్ళు, రమణ మహర్షి గారిని శత్రువులు అనుకున్నవాడు ఉంటారు. అలాగా మహాత్ములు కూడా శత్రువులు అనుకున్నవాడు ఇలా ఉంటారు. లోకం నడుస్తుంటుంది ఇలా ముందుకు. అందువల్ల ఇలా ఈ ద్వంద్వాలు లేకుండా చేసిమంటావా నన్ను? ఎవరు ద్వంద్వాలు లేకుండా చేసుకున్నవాడు అంటే ద్వంద్వాలు లేకుండా చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే హిరణ్యకశిపుడు ఉన్నాడు ఉదాహరణ. వాడు తన తపశ్శక్తితో మొత్తం అష్టదిక్పాలకులను చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండ బాగుందనుకోండి, అయినా 45 degrees మనకి చేతలైందల్లా ఏసీ రూమ్లో పెట్టి కూర్చోడం, అంతేనా? సూర్యుడు టెంపరేచర్ తగ్గించగలమా? చలి బాగుందనుకోండి, 4 దుప్పట్లు ఎక్కువ కప్పుతాం కదా, ఎంత చేయగలం? అందుకని అది చేయగలం, హీటర్ పెట్టుకుంటాం. అంతేగానే ఆ చలి చంద్రుడి యొక్క వెన్నెల స్థాయి తగ్గించగలమా? హిరణ్యకశిపుడు చేశాడు. దేవతలందరూ అదుపులో పెట్టి బ్రహ్మగారి వరం ఎప్పుడైతే వచ్చిందో దేవతలందరూ అదుపులోకి వచ్చారు పూర్తిగా. ఆయన గారు బయట నడుస్తుంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే సూర్యుడా తగ్గురా అని చెప్పాడు, తగ్గేవాడు. వెన్నెల చలి ఎక్కువ ఉంటే చందమామ కొంచెం తగ్గించు, వెన్నెల తగ్గించు. ఆయన సముద్రం ఒడ్డు నడుస్తుంటే ఘోష ఎక్కువ ఉంటే సౌండ్ తగ్గించు, టీవీ సౌండ్ తగ్గించి అంటారు కదా, సౌండ్ తగ్గించాడు. తగ్గినట్టు ఎవడో అంటే అలా దేవుడు కాదు ఇక్కడ. సరే వాయువు ఉధృతిగా ఉంటే తక్కువ, మా ఆవిడ గారు కాస్త కొంచెం ఇబ్బంది పడుతుంది తక్కువ, మనం స్వెటర్ కప్పుకుంటాం, అందుకని మరొకటి చేయలేం కదా. అంటే ఆయన గారు తన తపశ్శక్తితో, అంటే ఈ తపస్సు కూర్చోమే కదా అని అర్థం, ఆయన గారు తన ప్రకృతి శక్తులు తన వశపరుచుకున్నాడు. అష్టదిక్పాలకులు ఆయన గారు ఇంటి పని మనుషులు. ఎవరు? హిరణ్యకశిపుడు. రావణాసుడుగా వాడే వచ్చాడు, అక్కడ కూడా అది కొనసాగింది. అంటే ఆయన గారికి ద్వంద్వముల యొక్క ప్రభావం లేదు. ద్వంద్వములు కలిగించేటటువంటి ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో పెట్టుకున్నాడు. అలాగా ఆ ప్రకృతి శక్తులన్నీ నీ అదుపులో ఉన్నాయి కనుక నిన్ను పట్టుకోవడం ద్వారా వాళ్ళందరినీ ఏదో నా అదుపులో అనుకుంటున్నామేమో చూసి నాకు అక్కడ శివ అది అర్థం లేదు. ఏ వస్తే రాని గీతలో స్వామి చెప్పింది ద్వంద్వములను జ్ఞానపూర్వకమైన అవగాహనతో తట్టుకో. ఆగమాపాయన అనిత్యాహ తాం స్థితిక్షిప్త భారత. రెండవ దేహం అంటూ వచ్చిన తర్వాత తప్పకుండా ఇంద్రియాల విషయాల సంయోగం వల్ల ఈ శీతోష్ణాలు ఏర్పడతాయి, లాభనష్టాలు ఏర్పడతాయి. తప్పవి జీవితం అన్నది ఇది తప్పవి. కనుక ఈ తప్పవనే అవగాహనతో పరమాత్మ వీటిని నా కర్మఫలాలుగా ఇస్తున్నాడు అని అవగాహనతో తాం తితిక్షత్వ చక్కగా సహించు. అంతగానే వేరే ఉపాయం లేదు. ఇలా వివేకంతో సహిస్తే సాధన. ఈయన గారు కంట్రోల్లో పెట్టుకుని ఇవాళ సైంటిస్టులు చేస్తున్న పిచ్చి పని ఉందే, ప్రకృతిని తన వశంలో పెట్టుకోవాలని. అదే ఆనాడే చేసేది హిరణ్యకశిపుడు.
హిరణ్యకశిపుడు సైంటిస్టులు, పెద్ద సైంటిస్ట్. అయితే వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తారు, వాడు తపస్సు సాధించాడు. కానీ ఏమైంది, ఇంత తపోబలం కూడా కొన్నాళ్ళు సాగింది. తర్వాత వాడి తపోబలాన్ని చెప్పడానికి వాడు కొడుకే బయలుదేరాడు, చీంచి పడేశాడు. కదా పేగులు చీంచి పడేశాడు ప్రాణం కదా. ఎందుకంటే శక్తి ఎప్పుడైతే వచ్చిందో గర్వం పెరుగుతుంది. ఆ గర్వం ఎక్కడ ప్రదర్శించాడు, మహాభక్తులు ప్రదర్శించాడు. నీ వరకు నువ్వు ఉంచుకో, నా భక్తుల మీద ప్రదర్శించేవో దాన్ని మిగల్తాను అని మొత్తం చీంచి పడేశాడే లేదా. ఇన్ని శక్తులు ఆయన రక్షించాయా. అందువల్ల నేను నిన్ను ఆశ్రయిస్తున్నది ఇటువంటి శక్తుల కోసం కాదు. తర్వాత నరకం అంటావా, నరకం అంటే వస్తే నష్టమేంది, నరక పాపం అడగట్లేదు. ఎందుకంటే ఒక ధర్మం కనుక నేను ఒకవేళ పాపం చేస్తే అక్కడ వెళ్ళవలసింది, అక్కడ కూడా వెళ్ళదు. కానీ ఆయన 4 వేల అడిగి అక్కడ ఏ లోకానికి వెళితే ఆ లోకానికి సంబంధించి దేహం అక్కడ ఇస్తారు. ఇంటిని సిగర్లకు వెళ్లే ముందు ఓ డ్రెస్ వేసుకున్నాడని చెప్తారే, అలాగే ఏ లోకానికి వెళ్తే ఆ లోకానికి సంబంధించి దేహం అక్కడ ఇస్తారు. ఈ దేహం ఇక్కడ ఉండిపోతుంది, వెళతాం. ఇక్కడ మన దేహం కాదు కదా, దేహం కాని వాళ్ళం మనం, ఆత్మ దేహి. ఇక్కడి నుంచి మనం ఆ లోకానికి ప్రయాణం చేస్తే అక్కడ స్వర్గం అయితే స్వర్గం, ఆ దేహం కనెక్ట్ చేస్తారు, నరకం అయితే నరకం ఇచ్చి అక్కడ కష్టాలు సుఖాలు అనుభూతులు అయిన తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్. కనుక ఆ నరకదేహం ఒకళ్ళు వచ్చిందనుకో, నరకదేహంలో ఉన్నప్పుడు కూడా ఆ హృదయంలో నిన్నే భావిస్తారు. నీ స్మరణే స్వర్గం. ఇప్పుడు ఆ నరకలోకాలు ఇలా చదివేనే, అది కనుక ఆ ఉపాఖ్యానం ఒకసారి చదివితే ఇవాళ మధ్యాహ్నం భోజనం చేయం మనం అన్నున్న ఇస్తాం. సినిమాల్లో యమగోళ సినిమాలో చూపించారే ఇలా అవన్నీ సత్యం కాబట్టి చెప్పారు, అవన్నీ సినిమాలో చూపించారు. అక్కడ శరీరాన్ని పెట్టే ఇబ్బందులు అక్కడ బాబోయ్ బీభత్సం అని చెప్పి సరే నా గోళ పక్కన పెట్టింది. అందువల్ల నరకాన్ని ఆపకూడదు, నేను ఆశ్రయించడం. నరక దేహంలో ఉన్నప్పుడు కూడా నా హృదయ భావంలో నీ స్మరణే కొనసాగాలి. ఒకవేళ స్వర్గం అంటావా అంటే నరకం ఆపని, ఈ శ్లోకం వరకు అంతే పరిమితం. నరకం ఆపమని నేను అడగటం లేదు. ఒకవేళ నరకదేహం వస్తే నేను స్మరిస్తాను. అలాగే స్వర్గం కావాలని అభిలాషిస్తూ నిన్ను ఆశ్రయించడం లేదు. నువ్వే నిజమైన స్వర్గానందాలు. ఈ కుమార స్వర్గం ఏముంది, ఇది ప్రళయంలో పోతుంది. ఇదో ఆనందాలు, ఇవన్నీ తుచ్చమైన ఆనందాలు. వాటి కోసం నేను ఆశ్రయించాను. చాలా అల్పమైన కోరికలు అవి. ఇంత విలువైన భక్తి చేస్తుంటే నేను కోరికలు చేస్తాను, అలా మొహం పెడతావు నువ్వు అని స్వామి కోపంగా చూసే కనిపించింది. నా భక్తి కోరికల కోసం అనుకుంటున్నావా, నీకు ఎలా కనిపించింది నా భక్తి అని రెండు కోపంగా కూడా రెండు కోపమైన చూపులు ఇట్టిని చూసేస్తే స్వామిగా. రమ్యా రామ మృదు తనులత నందనే నాపి రంతు, నాకు అలా వాళ్ళతో ఏదో ముచ్చట్లాడాలా, నాకు నాపి రంతు, నాకు అలాగా వాళ్ళతో రమించాలని నందనే నాపి, నాకు అసలు ఆ కోరిక. ఒకవేళ వస్తే ఏం చేస్తావు, కులశేఖరరావు గారి పుణ్యఫలం బట్టి అక్కడ కూడా నీ స్మరణ పొందాలి. అది భావే భావే హృదయ ఫలం. అవి ఆపమని అడగట్లేదు, కావాలని అడగట్లేదు. ఒకవేళ వస్తే సంగతి ఏంటి కానీ ఆపమని రాబోయే స్వర్గాన్ని ఆపమని అడగట్లేదు, తిరగేసి మళ్ళీ అడగట్లేదు. ఇక్కడ రాబోయే స్వర్గాన్ని ఆపు, స్వర్గం వస్తే నేను మర్చిపోతానేమో ఇలాంటి భక్తులు కాదు ఇక్కడ మళ్ళీ. వస్తే రాని స్వర్గం తర్వాత శ్లోకంలో చెప్తాడు స్పష్టంగా. ఏది వస్తే రాని, నన్ను ఎక్కడ పెడతావు నీ ఇష్టం. అదే అన్కండిషనల్ డివోషన్. నా ప్రారంభం బట్టి ఏది వస్తుంది వస్తుంది. కానీ భావే భావే జన్మ జన్మలో అంటే ఏ దేహం వచ్చినా హృదయ భవనే భావయేయ భవంతం, నిన్నే స్మరిస్తూ ఉందునుగాక అని చెప్పి ఇంకా ఆయన గారి క్లారిటీ రాలేదేమో మళ్ళీ చెప్తున్నాను నేను ఇంకో కోణంలోంచి. నాస్థా ధర్మే నసునిచయే నైవ కామోపభోగే నిర్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రాప్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు. అది చార్జ్ చేయటం ఉంటుంది, పనిచేయట్లేదు. ఆయన రోజు ప్రవర్తన అనుకోలేదు. ఆయన ఇవాళ కూడా వచ్చారని అడిగాడు. ఆయన ఛార్జింగ్లో పెట్టాలి కదా, ఛార్జింగ్ తీసుకోవాలి. రోజు ఛార్జింగ్లో పెడితేనే అది అవుతుంది అని వెళ్ళేది. నాకు అప్పచెప్పి ఛార్జింగ్ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేయాలి. పర్వాలేదు. నాస్థాధర్మే నవసుని చేయ, మళ్ళీ ఇంకో విధంగా స్పష్టం చేస్తున్నాడు. ఇగో నేను ఎందుకు భక్తి చేస్తున్నాను కదా, నాస్థాధర్మే నవసుని చేయే నైవ కామోపభోగి. ధర్మార్థ కామాలు అని వింటుంటాం, చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షములు. మోక్షం పక్కన పెట్టండి, ధర్మార్థ కామాలు. ఈ ధర్మార్థ కామాలను సిద్ధింపజేసుకోవాలనే ఆస్థ కోరిక నాకు లేదు. అందుకోసం నిన్ను పట్టుకున్నవాడిని కాస్తున్నా అని దీన్ని త్రివర్గములు అంటే, త్రివర్గములు అంటే ధర్మ అర్థ కామములు. చతుర్విధ పురుషార్థ సిద్ధి అర్థం పూజ ప్రారంభంలో చెప్పింది అదే.
మొత్తం మనుషుల యొక్క అవసరాలన్నింటినీ 4గా శాస్త్రం విడగొట్టింది. ధర్మ, అర్థ, కామం. మనకు మధ్యలో 2 తెలుసు కానీ ఆ చివర అయితే ఎవరో తెలియదు. మొదటిది లేకపోతే మిగతా 3 రావు. మొదటి ధర్మం, అర్థం, కామం. ఇది అనేది ఏంటంటే ఏదో ధర్మం ఉన్నది నాకు కోరిక లేదు, వస్తుని చెయ్యే అంటే ధన సముపార్జం, సంపదలు ఏవైతే వాడి నా కోరిక ఏం లేదు, కామోపు భోగే వాటిని అనుభవిద్దామని కోరిక, వాటి కోసం నేను ఆశ్రయిస్తున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ ధర్మం అంటే 2 అర్థాలు వస్తాయి. మళ్ళీ లౌకికంలో ఉన్నంతకాలం లోకంలో ఉన్నటువంటి ధర్మాచరణం ద్వారా పుణ్యార్జన చేసి ఆ పుణ్యఫలంగా సంపదలో భోగాలు, ఆ పుణ్యాన్ని సంపదలుగానో భోగాలుగానో మార్చుకోవాలని ఆకాంక్ష కూడా నాకు. అంటే నేను ధర్మాచరణ చేయని అంటలేదు, చేస్తాను వేరే సంగతి, దానికోసం నేను ఆచరణ చేస్తాను. ఇంకా దీనికి ఇంకో అర్థం ధర్మం అంటే వేదోక్త కర్మాచరణ. ధర్మం అంటే ఆయా వేదంలో చెప్పిన కర్మకాండని ఆచరించి, రాముడు దశరథ మహారాజు తెచ్చారు కదా, యజ్ఞం చేస్తే రాముడు పుట్టాడు. అలా ఏవో కావాలని ఫలాల కోసం ఆయా యజ్ఞాలు ఆచరించి ఆయా ఫలాలు పొందాలని అభిలాష కూడా నాకు. ధర్మం అంటే వేదోక్త కర్మాచరణ మీద ఆసక్తి లేదు. అలాగే లౌకిక ధర్మాచరణ అసలు వీటి గురించి కాదయ్యా బాబు నీతో వ్యవహారం. అలా ఉంటే గోలంతా వాడి పరంగా సంపదలు తెచ్చుకోవడం, వాటిని భోగించడం ఇష్యూ కానీ. వెంటనే ఆయన ఒకసారి సందేహం వచ్చారు, శేఖరాళ్ళ ఈ మాట 2వ మాట మనందరికీ అన్వయం. 2వ మాట సరే బాగానే ఉంది, ఇప్పుడు సంపదలు ఇవన్నీ ఏం వద్దనంటున్నావు, ఏం వద్దనో బాగానే ఉంది, కానీ బ్రతుకు వెళ్ళాలిగా. వెళ్ళొద్దా? బ్రెడ్ అండ్ బటర్ వద్దా? ఏమి వద్దంటే ఏంటి భక్తి పిచ్చి ఏ ఒకటి ఉండాలి కదా రోజు వెళ్ళాక. అంటే వెంటనే ఆయన అన్నాడు, నేను అడగట్లేదు అన్నాను కానీ నువ్వేవో అన్నానా అని అడిగాడు. చాలా తెలివైన వాడు, బ్రిలియంట్ పర్సన్, అది మోస్ట్ బ్రిలియంట్ డివోటీ. నేను అడగను అంటున్నాను కానీ నువ్వేవో అని అంటున్నానా? ఎలా ఇస్తాను? నేను అడగకపోతే ఇవ్వను కదా. ఎందుకు ఇవ్వము? యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. ఈ ఒక్క మాట జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటే మనం చాలా ఉన్నతి పొందుతాం. మనం నా ప్రారంభ ఫలంగా ఏది రావాలో నువ్వు ఇస్తావు కదా అని అడిగాడు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. నా పూర్వకర్మలు ఏవో ఉన్నాయి, ఈ దేహంలోకి నన్ను తీసుకొచ్చిన కర్మలు, వాటి ఫలంగా ఏది రావాలో వస్తుందిలే. భవ్యం భవతు, జరగవలసి జరుగుతుంది. ఈ మాట మన పెద్దవాళ్ళు ఎక్కువ. వాట్ ఈజ్ టు బి హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఇదే మాట. ఏది జరగాలో జరుగుతుంది, నిర్ణయం అయ్యే ఉంది ప్రారంభ కర్మ. కనుక భక్తి చేస్తే ఏమిస్తావు గొడవ పక్కన పెట్టు. నువ్వు కర్మఫల ప్రదాతగా అందరికీ వాడు భక్తుడా కదా విషయం పక్కన పెట్టి వాడు చేసిన కర్మ ఫలం ఇస్తున్నావు లేదా? యాజ్ కర్మఫల ప్రదాత అది అందరికీ ఇస్తున్నావు. పాపాత్ముడికి ఇస్తున్నావు, దురాత్ముడికి ఇస్తున్నావు, మహాభక్తుడికి ఇస్తున్నావు, అందరికీ అందుతున్నావు ఫలాలు. కర్మఫలం పరమాత్మ మన కర్మకు ఫలం ఇవ్వడం కోసం మనం భక్తి చేయవలసిన పని లేదు. ఇప్పుడు భక్తికి కర్మఫలానికి సంబంధం లేదు. ఇష్యూ ఈ భక్తికి చాలా మంది ఇక్కడే పంపుతారు. ఏమండి మేము భక్తులు అండి, మాకు రోజు అడవట్లేదండి, వాడు ధనమే పెట్టండి, వాడు 3 డబ్బులు చూస్తున్నాయని ఈ ఇష్యూ ఇదే పంపం చాలా మంది. అదంతా భక్తి మానేస్తారు. దేవుళ్ళు మారుస్తారు, ఫోటోలు మారుస్తారు, ఆలయాలు మారుస్తారు, గురువులు మారుస్తారు, పుస్తకాలు మారుస్తారు, సంప్రదాయాలు మారుస్తారు. ఎన్ని గోళ్ళలో స్పష్టత లేదు. భక్తికి కర్మఫలాల సంబంధం లేదు. భక్తి చేసిన మాత్రంలో కర్మలు మారుతాయి అనడానికి లేదు. చాలా పెద్ద స్థితి. నువ్వు జీవుడనైన నాకు ఈ కులశేఖరాల వారిని దేహం తగిలించేవే, ఏ కర్మలు బట్టి తగిలించావు, ఇది ప్రారంభం. ఆ ప్రారంభ ఫలంగా ఏవో ఇస్తావుగా, అడగకుండా చక్రవర్తి పదవి ఇచ్చావుగా, ఇవన్నీ ఉన్నాయిగా. అందువల్ల ఏది జరగాలో జరుగుతుంది. భవ్యం భవతు, జరగవలసి జరుగుతుంది. ఇందుకు మాట చెప్పడం అంటే పిల్లలు పెళ్లిళ్ళు చేయవలసిన వాడు ఇక్కడ ఉన్నారు, బతుకులు కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుతుందో అని బెంగ వస్తుంది. ఏది జరగాలో అది నిర్ణయింపబడే ఉంది. ఆ నిర్ణయింపబడింది మన ద్వారా ఆలోచన రూపంలో వ్యక్తమై కర్మగా వ్యక్తం. ఈ లోపు మీరు భవనాలు కట్టించి కూర్చోబెట్టద్దామన్నా కుదరదు. ప్రారంభంలో ఉంటేనే జరుగుతుంది. ఏ ప్రారంభం వాళ్ళు మనకు కలిపిందో, కూతుళ్ళుగానో కొడుకులుగానో, ఆ ప్రారంభం నడుస్తుంది. వాళ్ళకి ప్రారంభం. ప్రపంచంలో ఎవరు ఒంటరిగా పుట్టలేదు, ప్రారంభంతో కలిసి పుట్టారు. ఆ ప్రారంభమే తల్లి కూతురు, కొడుకు భార్య, మొత్తం ఏమన్నాగా కొడుకు కూతురు ఇవన్నీ ఉన్నాగా, సంబంధాలు ఇవన్నీ ప్రారంభం నడిపిస్తుంది కదా. నువ్వు తెలుసు. అదే భగవాన్ అంటారు, దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. మాట భగవాన్ నాన్నగారు ఎక్కువ చెప్పేవారు మాట. శంకర భగవత్పాదుల గారు మనీషా పంచకంలో ఈ మాట వస్తుంది. జ్ఞాని దేహాన్ని ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు. ఏ మాట ప్రారంభాన్ని సమర్పించేస్తాడు దేని దేహాన్ని. పట్టించుకోడు దేహాన్ని ఎవరు? బ్రహ్మజ్ఞాని. మనీషా పంచం ఆఖరి శ్లోకంలో వస్తుంది.
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు గురుదిత్యేష మనీష మమ. ఎవడైతే వాడి దేహాన్ని ప్రారబ్ధాన్ని విడిచిపెట్టి వాడు ఆనందంగా లోపల లభిస్తుంటాడో వాడే నా గురువు. వాడు ఈ వంశంలో పుట్టినట్టు మనిషి పంచమ ఆచార్య వర్తి. దీనే మహర్షి దేహాన్ని ప్రారబ్ధాన్ని విడిచిపెట్టితే అది చాలా భారం తగ్గిపోతుంది కదా. మనకు భారాలు తగ్గడం కాదు, మనకు భారాలు పోయడం కావాలి. మనం ఏమిటో నేను నుంచి పిచ్చి ఊహలు ఎలా వీడిని అక్కడ కూర్చోబెట్టదు అక్కడ కూర్చోబెట్టదు. వాడు ఎక్కడ కూర్చోడానికి పుట్టినవాడు అక్కడ కూర్చో. వాడు రోడ్డు వాడు స్ట్రీట్లో తిరగవలసిన వాడిని తీసుకెళ్ళి పార్లమెంట్ భవన్లో కూర్చోబెట్టదు. ఎక్కడ కుదురుతుంది? ప్రారంభాలు లేవా? అంటే జ్ఞానం కూడా ఉండాలి. వెర్రి ప్రేమ ఒకటే కుదరదు. జ్ఞానం కూడా ఉంటే జ్ఞానంతో కూడా ప్రేమ సుఖపెడుతుంది. కానీ ప్రేమ అంటే వెర్రిగా ప్రేమించడం కాదు. వెర్రి ప్రేమలో భారాన్ని మిగులుతుంది. అసలు ఈ దేహం ఎన్ని అవుదామనుకుందో ఉద్యోగాలు అవుతుందో ఇవాళ